హాయ్ ఫ్రెండ్స్, జేజేటీ ట్రక్ ట్రావెలర్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ గోల్కొండ మహాకాళి దర్శనం చేయడానికి వచ్చాం ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. శంషాబాద్ మా ఇంటికాడ నుండి బయలుదేరాము. మా ఇంటికాడ నుంచి గోల్కొండకి 30 కిలోమీటర్లు ఫ్రెండ్స్. రూటింగ్ వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ ఉంది కదా ఫ్రెండ్స్, అది పట్టుకొని వచ్చేసాము. ఇప్పుడు రామదేవ్గూడలో ఉన్నాం. రామదేవ్గూడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం స్ట్రైట్గా గోల్కొండకి వెళ్తాం ఫ్రెండ్స్. ఇదంతా కంటోన్మెంట్ ఏరియా, ఆర్మీ ఏరియా అనమాట. చూడొచ్చు, మనం అమ్మవారి భక్తులంతా దర్శనం చేసుకొని రిటర్న్ తిరుగు ప్రయాణం అయ్యారు. నడుచుకుంటూ వస్తున్నారు చాలామంది. గోల్కొండ కోటకి ఫస్ట్ గేట్ ఫ్రెండ్స్, ఇటు నుంచి రామదేగూడ నుంచి ఇది కంటోన్మెంట్ పరిధిలో ఉంటుంది, ఆర్మీ పరిధిలో ఉంటుంది ఈ గేటు. ఈడ వన్ సైడ్ రోడ్ అనమాట. అంటే ఒకళ్ళు వెళ్ళాలి, తర్వాత మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే అటు నుంచి రావాలి. ఇదనమాట, ఇదే గేట్ ఫ్రెండ్స్, ఫస్ట్ గేటు గోల్కొండ రామదేగూడ నుంచి. చూడొచ్చు మనం ఎన్ని గేట్లు ఉన్నాయో. ఇవన్నీ ఆ టైంలో దాటుకుంటూ శత్రువుల లోపలికి రావాలంటే చాలా సమయం పట్టేది ఫ్రెండ్స్ గోల్కొండ కోటలోకి. అందుకే గోల్కొండ కోట చాలా సేఫ్ అంటారు. ఇంత పెద్ద గోడలు, ఆ సమయంలో కోటలో ఎవరిని రానియకుండా చాలా పగడ్బందీగా ఉండేది కోట ఫ్రెండ్స్. తెలంగాణ కోట వచ్చేసి ఇప్పుడు తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళ చేతిలో ఉందన్నమాట. ఇది ఒక హెరిటేజ్ తెలంగాణ టూరిజంకి. రెవెన్యూ అంతా తెలంగాణ టూరిజంకే వెళ్తుంది ఫ్రెండ్స్. బోనాల సందర్భంగా అమ్మవారిని ఎలా అలంకరించారో చూడండి. ఇక్కడ ఎంట్రన్స్లో ఇక్కడ ఇవాళ మనకి టికెట్ ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 25 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్కి. అయినా టికెట్ తీసుకొని అమ్మవారిని దర్శించుకోవడానికే వెళ్ళాం ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్, కోట ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్ చూడవచ్చు మనం, గేటు. ఇక్కడ టికెట్లు స్కాన్ చేసి ఇక్కడ చప్పట్లు కొడితే పైన రాజు గారి కోటలో వినిపిస్తుంది అంటారు కదా ఫ్రెండ్స్, అదే ఈ ప్రాంతం అనమాట. ఇక్కడ నుంచి గోల్కొండ చూస్తే ఎంత గ్రీనరీగా, లైటింగ్ అసలు చాలా వరకు మెయింటైన్ చేసి పెట్టారు తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు. చూడొచ్చు మనం, ఎలాగున్న కోట అలాగే చెక్కు చెదరకుండా అలాగే ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అమ్మవార్లు దర్శనం చేసుకునే వాళ్ళకి ఈ నడక మార్గం ఫ్రెండ్స్. ఇంకో నడక మార్గం ఉంది, అది టూరిస్టులకి. అంటే అమ్మవారు దర్శనం చేసుకోకుండా మామూలుగా చూడడానికి వస్తారు కదా, వాళ్ళ కొరకి అక్కడ వేరే రూట్ ఉంది. ఇక్కడ మాత్రం ఇది అమ్మవారు దర్శనం చేసుకునే వాళ్ళకి ఇక్కడ ఈ రూట్ అనమాట. ఇక్కడ వేప చెట్టు కింద అమ్మవారి పుట్టు ఉందన్నమాట. ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగా చేశారు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు. బోనాలు అయిపోయినాయి మేము వెళ్ళేసరికి, అందుకే ఇలా ఖాళీగా ఉంది ఫ్రెండ్స్. మేము అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాము. మొదటి మెట్టు అమ్మవారిది కోటపైకి వెళ్ళడానికి. చూడొచ్చు, మనము మెట్ల మార్గం వెళ్తున్నాం కదా, అన్ని బొట్లు పెట్టారు ఈ మార్గంలో. అక్కడ మాత్రం అవతల వేరే మార్గంలో మాత్రం అలాంటి ఏదీ లేదు. ఎందుకంటే అది టూరిస్టులు వేరే వాళ్ళు వస్తుంటారు కదా, వాళ్ళకి సంబంధించిన రూట్ అనమాట. ఇక్కడ బాయి ఫ్రెండ్స్, ఇది మంచినీళ్ళ తాగుబ్రాయి. ఆ టైంలో నిజాం సర్కార్ కట్టించుకున్నారు అనమాట. చూడొచ్చు మనం, కోట లోపటే అనమాట. ఇది చాలా పెద్ద బాయి, ఇప్పుడు మాత్రం పడవబడింది. ఇదంతా భక్తులు నడిచే మార్గం ఫ్రెండ్స్. మేము ఈ రూట్ నుంచి వెళ్ళేసి ఆ రూట్ నుంచి మళ్ళీ కిందికి వస్తాం ఫ్రెండ్స్. గోల్కొండ కోట హైదరాబాద్కి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనకి అక్కడ నుండి బస్సెస్ అవైలబిలిటీ ఉంటుంది, ఆటోస్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఎవరైనా రావాల్సిన వాళ్ళు రావచ్చు ఫ్రెండ్స్. గోల్కొండ కోటకి ఆ పేరు ఎలా వచ్చిందంటే, ఫస్ట్ 1143 సంవత్సరంలో మన్కాల్ అనే పేరుతో పిలిచేవాళ్ళు అనమాట. మట్టి కోటగా ఉండేది. అప్పుడు కాకతీయులు పరిపాలించేవాళ్ళు మన సామ్రాజ్యాన్ని. ఆ టైం తర్వాత వచ్చేసి ఓ గొర్రెల కాపరి కొల్లవాడు ఆ కోటపైకి వెళ్ళగా దేవుడి విగ్రహాలను చూసి కనుక్కోవడంతో అక్కడి నుంచి కాకతీయులకు అలా విషయం తెలియగానే అక్కడే ఆ దొరికిన విగ్రహాలు మట్టి గుడి కట్టించి అక్కడే ప్రతిష్ఠించి కాకతీయులు అక్కడి నుంచి గోల్కొండకి గోల్లకొండ అని పేరు పెట్టారు. గొల్లకొండ అట్లా పిలుస్తూ గోల్కొండ అయిపోయింది ఫ్రెండ్స్. అది ఇప్పుడు వచ్చే కల్లా గోల్కొండ
పేరుతో వచ్చింది. ఇది భక్త రామదాస్ జైలు. ఇక్కడే భక్త రామదాస్ని బంధించే వాళ్ళు. ఫ్రెండ్స్, ఇదంతా హైదరాబాదు సిటీ అనమాట. ఇక్కడ నుంచి చూస్తే అంతా హైదరాబాద్ కనిపిస్తుంది. ఆ టైంలో టోటల్గా హైదరాబాద్ కనిపించేటట్టు కోటను నిర్మించుకున్నారు ఫ్రెండ్స్. చూడొచ్చు మనం. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ లేచినాయి. ఫ్రెండ్స్, 2 రూట్లు ఉన్నాయని చెప్పాను కదా, ఇది టూరిస్టుల కోసం ఓపెన్ చేసిన రూట్ అనమాట. ఇది ఇక్కడ బొట్లు అవన్నీ లేవు అనమాట. ఇది మనం పైకి వెళ్ళడానికి, టెంపుల్కి వెళ్ళడానికి ఇదో రూట్ అనమాట. ఇది జంక్షన్ నేను ఇప్పుడు చెప్పింది. అప్పుడు ఫ్రెండ్స్, హైదరాబాద్ సామ్రాజ్యాన్ని 1724 నుంచి 1948 వరకు నిజాం సర్కారులే పరిపాలించారు. ఆ టైంలోనే ఇది గ్రానైట్ రాతితోని నిర్మించుకున్నారనమాట. ఫస్ట్ మట్టి కొండగా ఉండే, తర్వాత అట్లా అట్లా చిన్నగా డెవలప్ చేసుకుంటూ గోల్కొండని ఇలా వాళ్ళ ప్రకారంగా కట్టుకున్నారు ఫ్రెండ్స్ నిజాం సర్కారులు ఆ టైంలో. చూడొచ్చు ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఉయ్యాలలు, అమ్మవారికి సమర్పించిన ఉయ్యాలలు, గోల్కొండ మహంకాళికి సమర్పించిన ఉయ్యాలలు, అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు గోల్కొండ పైన. చాలా అంటే చాలా బాగా అలంకరించారు అమ్మవారిని టెంపుల్. ఫ్రెండ్స్, ఈ గోల్కొండ కోట పైన 1803 సంవత్సరం నుంచి బోనాలు అనే పండుగ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఆ పండుగ చేసుకోవడానికి కారణం ఏంటంటే, అప్పుడు ప్లేగు వ్యాధి రావడం వల్ల నిజాం సర్కారు పరిపాలనలో రాజ్యం అంతా అతలాకుతలం అవుతుంటే జై జగదంబ అమ్మవారు దర్శనం ఇస్తున్నారు చూడండి. గోల్కొండ మహంకాళి అమ్మవారు. ప్లేగు వ్యాధి వస్తే అక్కడి నుంచి మహంకాళి అమ్మవారి ప్రతిష్ఠించి అక్కడి నుంచి బోనాలు సమర్పించుకొని, ఘటాలు సమర్పించుకొని పూజలు చేసి, అదే ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా అలాగే మనము భక్తి శ్రద్ధలతోని మనము ఆనాడు నుంచి ఈనాడు వరకు అలాగే అమ్మవార్లకి కొలుసుకుంటూ మన పండుగలు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. బోనాల పండుగ అందుకే చేసుకుంటున్నాం అనమాట. మనం చూడొచ్చు, అమ్మవార్లు బోనాల పండుగ అయిపోయిన తర్వాత రంగం చెప్తారనమాట. ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం వరకు మీకేం జరుగుతుంది, వర్షపాతం ఎలా ఉంటుంది, ఎలాంటి వ్యాధులు రావచ్చు, ఎలాంటి పరిస్థితులు ఉండొచ్చు తెలంగాణ రాజ్యంలో, అలాంటి అన్ని అమ్మవార్లు చెప్తారనమాట రంగంలో. ఇది నిజాం సర్కారు ప్యాలెస్ అనమాట. పైన వెళ్ళడానికి క్లోజ్ చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ దైవ దర్శనాలు జరుగుతున్నాయి కదా, అందుకే క్లోజ్ చేశారు. యాక్చువల్లీ పైకి వెళ్ళొచ్చు, పైన కోర్టు ఉంటుంది అనమాట. లాస్ట్ అక్కడ నుంచి వ్యూ చూస్తే మొత్తం హైదరాబాద్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా పుట్టు ఉంది ఫ్రెండ్స్, యాప చెట్టు కింద పుట్టు ఉంది, తల్లి గుడి పక్కనే. ఒకప్పుడు ఈ కోట పై నుంచి చూస్తే ఫ్రెండ్స్, హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడి నుంచి గుర్రాలు వచ్చినా, ఎక్కడి నుంచి ఏనుగులు వచ్చినా, లేదా ఎక్కడి నుంచి అయినా సైన్యం వచ్చినా అలాంటి అన్ని కనిపించేటి. ఇది అలాంటి చూడడానికే ఫ్రెండ్స్ ఈ ప్లేస్ ఉన్నది. అలా సైనికులు వచ్చి నిలబడి కోటపై నుంచి చూసేవాళ్ళు అనమాట. ఫ్రెండ్స్, నిజాం సర్కార్లో ఆ టైంలో ముస్లిం వాళ్ళైనా మన రాజ్యంలో హిందూ వాళ్ళు ఉన్నారని చెప్పేసి అప్పుడు హిందూ పండుగలకు కూడా అలాంటి ప్రాముఖ్యత ఇస్తూ, వాళ్ళ పండుగలకు కూడా అలాంటి ప్రాముఖ్యత ఇస్తూ అలా రాజ్యం నడిపించుకోబోయే వాళ్ళు అనమాట. ఇది 2వ రోడ్డు ఫ్రెండ్స్, ఇది 2వ మార్గము కిందికి వెళ్ళడానికి. మనకి ఇక్కడ అంతా టూరిస్టులు వస్తున్నారనమాట. అంటే మనకి టూరిస్టులు ఎవరైతే వస్తారు కదా వాళ్ళు. ఇదంతా ఇక్కడ నుంచి కొండ చూస్తే మొత్తం కొండ క్లియర్ కనిపిస్తుంది చూడండి. హైదరాబాద్ సిటీ అంతా క్లియర్ కనిపిస్తుంది. అప్పుడైతే ఇలాంటి బిల్డింగ్స్ అవి ఇవి ఏమీ లేవు ఫ్రెండ్స్, ఓపెన్ ప్లేస్ అంతా. ఇప్పుడు మాత్రం బిల్డింగ్స్ చాలా వరకు అయిపోయాయి. ఇదే మార్గం, 2వ మార్గం అనమాట. దీనికి ఒక గుహం మార్గం కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి గుహం బయలుదేరితే చార్మినార్ వరకు వెళ్ళొచ్చు అనమాట ఈ గుహం నుంచి. అప్పుడు రాజులు ఎవరన్నా దాడులు చేయడానికి, కోటపైన దాడులు చేయడానికి వస్తే ఆ రహస్య మార్గం ద్వారా చార్మినార్ వరకు రాజులు వెళ్ళేవారని ఇక్కడ చెప్తుంటారు ఫ్రెండ్స్. ఈ గోల్కొండ కోట చాలా ఎత్తులో ఉంది. ఆల్మోస్ట్ హైదరాబాద్ అంతా కనిపించేంత ఎత్తులో ఉంది. కానీ ఇక్కడికి మంచినీళ్ళు తీసుకొచ్చేవాళ్ళు ఆ టైంలో కాలువల ద్వారా. అది ఎలా చూడండి, అప్పుడు టెక్నాలజీ ఎట్లా ఉంది. మనకి దుర్గం చెరువు ఉంది కదా, ఇప్పుడు ఎక్కడైతే మాదాపూర్ దగ్గర దుర్గం చెరువు ఉంది కదా, అక్కడి నుంచి కాలువ వచ్చేసి కింద ఒక
మన బావి ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి వేరే బావి ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ పైకి వేరే బావి ఉంటుంది. అలా బాయిల నుంచి బాయిలకి వాటర్ అండర్ గ్రౌండ్లో నుంచి తీసుకొచ్చేవాళ్ళు. ఎందుకంటే వేరే శత్రువులకి కనిపించకుండా నీళ్లు పైకి తీసుకొచ్చేవాళ్ళు ఫ్రెండ్స్. ఇదే కోటలో గుర్రాలు, ఏనుగులు, ధాన్యము, వాళ్ళు సంపాదించిన వజ్రాలు, ఆభరణాలు, బంగారము అన్నీ నిల్వపరుచుకునే వాళ్ళు ఫ్రెండ్స్ నిజాం సర్కార్లు. ఏదైతే నిజాం సర్కారు వచ్చిన రాబడి ఉంటుంది కదా, ఏదైతే ప్రజల దగ్గర వసూలు చేసిన డబ్బులు కానివ్వండి, అవన్నీ ఇక్కడే స్టోర్ చేసుకునేవాళ్ళు. ఇక్కడే కోహినూర్ వజ్రం కూడా ఇక్కడే దొరికింది ఫ్రెండ్స్ వాళ్ళకి. ఇక్కడ నుంచి మన బ్రిటిష్ వాళ్ళ చేతిలో వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడే పిరంగులు చూడొచ్చు ఫ్రెండ్స్ మనము. ఇక్కడ 4 పిరంగులు ఉన్నాయి అనమాట. వీటిని మనము తోపులు కూడా అంటాము. నిజాం సర్కార్ టైంలో ఈ పిరంగులు కోట పైన చాలా చోట్ల ఉండేది. తర్వాత అవి లేవు. ఈ 4 మాత్రమే మిగిలిన ఇక్కడ పిరంగులు. ఇక్కడ క్లియర్గా రాసి ఉంటుంది చూడండి, నిజాం సర్కార్ అని చెప్పేసి. వాళ్ళ టైంలో కట్టించారు కాబట్టి వాళ్ళ ఉర్దూలో రాస్తుంది ఇక్కడ ఈ పిరంగుల పైన. ఫ్రెండ్స్, ఆ నిజాం సర్కార్ ఆ టైంలలో అలా గొలుసుకట్టు చెరువులు చాలా ప్రాధాన్యం ఉండేది మన దగ్గర. ఇప్పటికి కూడా మనము గొలుసుకట్టు చెరువులు చాలా ఉన్నాయి మన హైదరాబాద్ చుట్టుపక్కల. అంటే ఒక చెరువు నిండింది అనుకోండి, దానికి నెక్స్ట్ చెరువు మళ్ళీ అది ఇక్కడ నుంచి పొంగిన నీళ్లు వేరే చెరువులో వెళ్తాయి అనమాట. అలా గోల్కొండ కానివ్వండి, గోల్కొండ చుట్టుపక్కల కానివ్వండి, హైదరాబాద్ చుట్టుపక్కల కానివ్వండి, తెలంగాణ సామ్రాజ్యం మొత్తం మీద అలా గొలుసుకట్టు చెరువులు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర. ఇదే గోల్కొండ సామ్రాజ్యం, అప్పటి సామ్రాజ్యం ఫ్రెండ్స్. ఎలా ఉంటుంది అప్పటి ఊహన చూసుకోండి. కరెంటు లేదు, ఏమీ లేదు. అప్పుడు చీకటిమయము. ఎలా ఉండేది గోల్కొండ కోట అనేది చూడండి. ఇదంతా రాతి బండతోనే కట్టింది ఫ్రెండ్స్, గ్రానైట్ రాళ్ళతోనే కట్టింది. ఈ కొండ మీద కట్టారు. ఫస్ట్ కొండ మీదనే గోల్కొండ కోట కట్టుకున్నారు. ఇది నిజాం నవాబు టైంలోనే కట్టారు ఫ్రెండ్స్. అంతకుముందు కాకతీయులు మట్టి కొండగా ఉండేది వాళ్ళ సమయంలో. ఫ్రెండ్స్, గోల్కొండ పైన చాలా దాడులు జరిగినాయి ఆ సామ్రాజ్యాలు ఆక్రమించే సమయాలలో. అప్పుడు చాలా వరకు గోల్కొండని చాలా టఫ్ అని అంటారనమాట. ఆ సమయాలలో చాలా టఫ్ అంటే దాన్ని గెలవలేరని అర్థం. అలా ఉండేది గోల్కొండ కోట. ఎవరికి అర్థం కాకపోయేది అనమాట. ఇప్పటికీ కూడా చాలా మందికి అర్థం కాదు. ఈ పిరంగులు అప్పటికే చూడండి ఫ్రెండ్స్, పిరంగులు, గుండ్లు అలాగే భద్రపరిచారు మనకి ఇక్కడ. ఇది గుండ్లు దాచే గోడౌన్స్ అనమాట. స్టార్టింగ్లోనే ఉంటాయి, గేట్ ఎంట్రన్స్లో ఉంటాయి లెఫ్ట్ సైడ్లో. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో సమాప్తం. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.